హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి వంట చేస్తున్న శారద దగ్గరికి వస్తుంది. అత్తయ్య, నిజంగా మళ్ళీ మీ ఇంట్లో తిరిగి అడుగు పెడతానని నేను అనుకోలేదు అత్తయ్య. దీనికి కారణం మీరే అని శారదని హక్ చేసుకుంటుంది భూమి. చూడమ్మా భూమి, నువ్వు నా ఇంటి కోడలివి కాబట్టి మొదటిగా నువ్వే ప్రసాదాన్ని తయారు చేయాలి. నువ్వు ఫ్రెష్ అయి వస్తే ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, వెళ్ళమ్మా అని ఇంకలా భూమితో పాయాసాన్ని నైవేద్యాన్ని తయారు చేయించి దేవుడి ముందు పెట్టేలా చేస్తుంది హ్యాపీగా శారద. అప్పుడే గగన్, అమ్మా నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని అంటారు. రే గగన్ ఆగు నాన్న అని అంటుంది శారద. ఏంటమ్మా అని అడుగుతారు. రా నువ్వు ఇలా రా ముందు అని చెప్పి చేయి పట్టుకొని పూజ గదిలోకి తీసుకువెళ్తారు శారద. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఏం లేదురా, భూమి పూజ చేసింది కాబట్టి నీ చేతులతో తన్ని ఆశీర్వదించు అని అంటారు. అమ్మా, వాట్ రబిష్ ఆర్ యూ టాకింగ్? నాకు దేవుడంటేనే నమ్మకం లేదని చెప్పాను, మళ్ళీ తను పూజ చేస్తే నేనెందుకు తను ఆశీర్వదించాలి అని అంటారు. ఒక భర్త అననేలోపు అలా చూస్తాడనమాట గగన్. చూడు నాన్న, ఈ అమ్మ చెప్తుంది కదా, ఇదిగో తీసుకో అని అనేసరికి నో నేను తీసుకోలేను అని చెప్పి ఇంకలా గగన్ చెయ్యి అలా అనేసరికి గగన్ చేతిలో ఉన్న అక్షంతలు భూమిపై పడతాయి. భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసావా బావా, నీకు ఇష్టం లేకపోయినా దేవుడు మన ఇద్దరికీ ముడిపడిందని ఎంతలా చెప్తున్నాడో అని గగన్ వైపు ప్రేమగా చూస్తుంది భూమి. అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటివి నాతో చేయించద్దు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని గగన్ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా భూమి శారదతో హ్యాపీగా కబుర్లు చెప్తూ ఉంటే ఇటువైపు పని మనిషి రత్నం మాత్రం అలా ఇంకా చూస్తూ ఎలా అయినా ఆ బొమ్మలో ఉన్న వీడియో కెమెరాని ఖచ్చితంగా ఎక్కడుందో తెలుసుకోవాలి అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది పని మనిషి రత్నం. ఇది ఇలా ఉండగా అపూర్వ భూమి వాళ్ళ ఇంటికి వస్తుంది. ఇంకా వెంటనే గగన్ అపూర్వని చూసి, ఏంటి ఎక్కడికో వెళ్ళబోయి ఇక్కడికి వచ్చావా అని అడుగుతారు. లేదు, ఒకసారి భూమిని కలిసి వెళ్దామని వచ్చాను అని అంటుంది అపూర్వ. భూమిని తెలివిగా ఈ ఇంట్లో డ్రాప్ చేశారు కదా అని అంటాడు గగన్. తెలివిగా చేశామో తెలివి తక్కువగా చేశామో నీకే తెలుస్తుందిలే గగన్, ఇంతకీ భూమి ఎక్కడా అని అడిగేసరికి భూమి అలా కిందకి నడుచుకుంటూ వస్తుంది. భూమి ఎలా ఉన్నావు అని అడుగుతుంది అపూర్వ. ఏంటి నక్క కోయిల పాటలు పాడుతుంది అని అంటుంది పూరి. నేను నక్కనైనా అవ్వచ్చు, గుంట నక్కనైనా అవ్వచ్చు, కానీ భూమి ఎంతైనా మా ఇంట్లో ఉండేది కదా, అందుకే భూమికి ఒక విషయం చెప్పడానికే వచ్చాను, రా భూమి అని అపూర్వ భూమిని పైకి తీసుకువెళ్తుంది. ఎందుకు వచ్చావు ఇక్కడికి అని అడుగుతుంది భూమి. చూడు భూమి, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను. ప్రతి పుష్కరాలప్పుడు ది గ్రేట్ శోభాచంద్ర గారు పుష్కరాల సమయంలో నైవేద్యాన్ని సమర్పించి అఖండ జ్యోతిని వెలిగించి నిరంతరాయంగా నాట్యాన్ని చేసేది. అలా చేసిన తర్వాత పంటలు పండి వర్షాలు బాగా పడతాయని అందరూ నమ్మేవాళ్ళు. కాబట్టి ఈ పుష్కరానికి తన వారసురాలిగా అని అనేసరికి ఎక్కడది జరిపిస్తారు అని అడుగుతుంది భూమి. కంగారు పడకు భూమి, నేను చెప్పేది విను. ఈ సంవత్సరం ఈ పుష్కరాలకి శోభాచంద్ర ఎలాగో చనిపోయింది కాబట్టి ఇప్పుడు వారసురాలిగా నా కూతురు నక్షత్ర నాట్యాన్ని వేసి అఖండ దీపాన్ని సమర్పిస్తుంది, నాట్య నివేదన చేస్తుంది అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏంటి నక్షత్రనా అని అంటుంది. అవును, నీ అంత కాకపోయినా తనకి భరతనాట్యం వచ్చు, నాకు ఆ విషయం తెలుసు, కాబట్టి నువ్వు అక్కడికి రావద్దు అని చెప్పడానికి వచ్చాను భూమి, పొరపాటును కూడా రావద్దే అని అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి వన్స్ అగైన్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ భూమి, నీవు ఎప్పుడు ఇలాగే కష్ట సుఖాల్లో మునిగి తేలుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని చెప్పి అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భూమి, అంటే నక్షత్రతో ఎలా ఆ నాట్య నివేదన చేయిస్తారు? అయినా నక్షత్రకి లేని అలవాటంటూ లేదు. చెడలవాట్లో ఉన్న అమ్మాయి పవిత్రమైన భరతనాట్యం డ్రెస్ వేసుకొని ఎలా అక్కడ నాట్యం చేస్తుంది? తప్పు, ఇది తప్పు. శోభాచంద్ర వారసురాలిగా నేను నాట్యం చేయాలి, కానీ
తను చేయడం ఏంటి అని చెప్పి ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతుంది భూమి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. భూమి భరతనాట్యం డ్రెస్ వేసుకుంటుంటే అక్కడికి శారద వస్తారు. అమ్మ భూమి, ఎక్కడికమ్మా? ఏదైనా నాట్య కళాశాలకా అని అడుగుతారు. ఇంకా జరిగిందంతా చెప్తుంది భూమి. అవునా, ఆ నక్షత్రం ఎలా చేస్తుందమ్మా, నువ్వే వెళ్ళు అని అనేసరికి ఇంకా బయలుదేరుతుంది భూమి. గగన్ చూస్తూ ఉంటాడు. అమ్మా ఏంటిదంతా అని అడుగుతారు. రే నాన్న, మనం కూడా గుడికి వెళ్దాంరా అని అంటుంది. తను వెళ్ళింది కదా, మనం ఎందుకు, ఏమీ అక్కర్లేదు అని గగన్ అలా ఇంకా వెళ్ళబోతుంటే అప్పుడే శారద మాత్రం సరే నువ్వు రావద్దు, నేనే గుడికి వెళ్తానని చెప్పి ఇంకా అలా బయలుదేరుతుందనమాట శారద. అమ్మ ఆగు, తను వెళ్ళిపోయింది కదా, నేను వస్తాను అని చెప్పి శారద గగన్ భూమి గుడికి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా నక్షత్ర చేత శివునికి పూజ చేపిస్తూ ఉంటారు శరత్చంద్ర ఫ్యామిలీ. చూడమ్మా, శోభాచంద్ర గారి వారసురాలుగా నువ్వు ఇప్పుడు నాట్యదేవతవే అవుతున్నావు కాబట్టి నీ నాట్యంతో శివుణ్ణి దయని తెచ్చుకొని ఎలా అయినా ఈ ఊరంతా పాడి పంటలతో ఉండేలా నువ్వే చేయాలి అని చెప్పి ఇంకా చెప్తారనమాట పంతులు గారు. పూజారి గారు, మీరు మీ పని చేయండి, ఏం చేయాలో నాకు తెలుసు అని పొగరుగా చెప్తుంది నక్షత్ర. నక్షత్ర, పెద్దవాళ్ళతో అలాగేనా మాట్లాడేది అని అంటారు శరత్చంద్ర. సారీ డాడీ అని అంటుంది. ఇంకప్పుడే భూమి కూడా అక్కడికి వస్తుంది. వెంటనే శరత్చంద్ర భూమి వైపు చూస్తాడు. నువ్వేంటిక్కడ అని అడుగుతారు. నాన్న నాన్న, నక్షత్రకి ఏ అర్హత ఉందని నాన్న, తను వేయడం ఏంటి, తను నాట్యం చేయడం ఏంటి, తప్పు నాన్న, నేను నాట్యం చేయడానికి వచ్చాను నాన్న అని అంటుంది. చూడు, నా దృష్టిలో నువ్వెప్పుడో చచ్చిపోయావు, అలాంటిది నువ్వు నాట్యం చేయడం ఏంటి, నాకు ఇష్టం లేదు అని చెప్పి ఇంకలా భూమి చేయి పట్టుకొని లాక్కు వెళ్ళి ఒక రూమ్లో లాక్ చేసేస్తారు భూమిని శరత్చంద్ర. తలుపు తీయండి, ఎవరైనా హెల్ప్ చేయండి అని పాపం అరుస్తూ ఉంటుంది భూమి. ఇంకా వెక్కి వెక్కి ఏడుస్తూ, శివ నువ్వే ఎలా అయినా కాపాడాలి స్వామి, ఆ నక్షత్రకి నీ దగ్గర నాట్యం వేసే అర్హత లేదు కాబట్టి నన్ను ఎలా అయినా కాపాడు పరమశివ అని చెప్పి పాపం భూమి మనస్ఫూర్తిగా కోరుకుంటే అప్పుడే కరెక్ట్గా డోర్ ఓపెన్ అవుతుంది. ఒక్కసారిగా చూసేసరికి అక్కడ గగన్ ఉంటాడు. ఇంకా గగన్ దగ్గరికి వస్తుంది భూమి. బావా, థ్యాంక్ యూ బావా, నువ్వు రాకపోతే అని అంటుంది భూమి. ఎవరు నిన్ను ఇక్కడ లాక్ చేసింది అని అడుగుతాడు గగన్. మా నాన్న బావా అని అంటుంది. హో సరే, చూడు, నాకు నాట్యం అంటే గౌరవం ఉంది కాబట్టి నేను నిన్ను కాపాడాను. ఇప్పుడు వెళ్ళి నువ్వేంటో నీ టాలెంట్ ఏంటో వాళ్ళ ముందు ప్రూవ్ చేసుకో, వెళ్ళు అని అంటారు గగన్. ఇంక భూమి పరిగెత్తుకుంటూ కరెక్ట్గా అక్కడికి వెళ్తుంది. అప్పుడే నాట్య నివేదనకి తయారవుతుంది నక్షత్ర. రెండు చేతుల్లో 2 దీపాలు పెట్టుకొని ఇంకా తన తలపై అఖండ దీపాన్ని పెట్టుకొని అలా ఇంకా నాట్యం చేస్తూ నడుచుకుంటూ వస్తూ ఉంటుంది నక్షత్ర. నాట్యం చేసే ప్రాసెస్లో తన తలపై ఉన్న అఖండ దీపం జారి పడిపోబోతుంది. వెంటనే అక్కడికి వచ్చిన భూమి ఆ అఖండ దీపాన్ని పట్టుకుంటుంది. ఒక్కసారిగా శరత్చంద్ర వీళ్ళందరూ భూమి వైపు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంక అక్కడున్న పూజారి గారు వాళ్ళందరూ, అమ్మా మీరు శోభాచంద్ర గారి కూతురు భూమి కదా అని అంటారు. అవునండి అని అంటుంది భూమి. చూడమ్మా భూమి, నీకు నాట్యం చేసే అర్హత నీకు మాత్రమే ఉంది. అయినా ఆ పరమశివుడికి నీ చేతిలో అఖండ దీపాన్ని సమర్పించాలని రాసి పెట్టున్నట్టుంది. అందుకే ఈ అమ్మాయి చేతి నుండి నీ చేతికి వచ్చింది. నువ్వే నాట్యం చేయాలమ్మా అని అందరూ అనేసరికి ఇంకేమీ చెయ్యలేడనమాట శరత్చంద్ర అండ్ అపూర్వ. ఇంకలా తన తలపై అఖండ దీపాన్ని పెట్టుకొని 2 చేతుల్లో దీపాలను పెట్టుకొని ఇంకలా భూమి అయితే నాట్యం చేస్తూ తీసుకువెళ్తూ ఉంటుంది కోలాహలంగా అఖండ దీపాన్ని పరమశివుని దగ్గరికి. అప్పుడే కరెక్ట్గా ఇంకా అపూర్వ కొంతమంది రౌడీలను పెట్టిస్తుంది. ఆ రౌడీలు వచ్చి గ్లాస్ బాటిల్స్ అన్నీ భూమి ముందు వేస్తారు. ఒక్కసారిగా ఇంకా భూమి ఆగిపోతుంది. ఇంకా గాజు పెంకులన్నీ రోడ్ మొత్తం అవే మొత్తం ఉండేసరికి అలా ఇంకా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది పాపం భూమి. ఇప్పుడు నడవ్వే, ఎలా నడుస్తావో చూస్తాను అని అపూర్వ అలా ఇంకా పొగరుగా చూస్తూ ఉంటుంది. అప్పుడే గగన్ అదంతా గమనిస్తాడు. ఇంకా వెంటనే భూమి, నేను ఎలా అయినా ఈ అఖండ దీపాన్ని సమర్పించాల్సిందే అని చెప్పి అడుగు వేసే లోపు గగన్
భూమి ఎదురుగా నించుంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఇంకలా గగన్ చెయ్యి భూమి పాదంపై పెట్టేసరికి గగన్కి ఆ గాజు పెంకు గుచ్చుకుంటుంది. అయినా సరే గగన్ కొంచెం కూడా భయపడకుండా, వెనకడుగు వేయకుండా భూమిని తన కాళ్ళపై భూమి కాలు తన కాళ్ళపై పెట్టుకొని ఇంకలా తన్ని నడిపిస్తూ ఉంటాడు గగన్. అదంతా చూస్తూ నక్షత్ర, అపూర్వ, శరత్చంద్ర వీళ్ళందరూ చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా కోపంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకలా గగన్ తన చేత్తో భూమిని అఖండ దీపం దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇంకలా భూమి సక్సెస్ఫుల్గా ఎలాంటి అంతరాయాలు లేకుండా అఖండ దీపాన్ని పరమశివునికి సమర్పిస్తుంది. ఇంకా భూమి మనస్ఫూర్తిగా దేవుడికి కోరుకుంటుంది, దేవుడా, నిజంగా నేను గగన్ బావని నా మెల్లో తాళి కట్టాడు అనడానికి నా దగ్గర ఎలాంటి సాక్ష్యం లేదు. నాకు అది ఏ గుడో ఎక్కడ జరిగిందో కూడా తెలీదు. కాబట్టి నువ్వే ఎలా అయినా దారి చూపించాలి. బావ నన్ను భార్యగా ఒప్పుకునేలా, బావ నేను భార్య భర్తలుగా మళ్ళీ నీ దర్శనం చేసుకునేలా, బావ ఇంట్లో నేను కోడలిగా, బావ భార్యగా తిరిగి బావతో మునుపటి భూమి గగన్ల ప్రయాణంలా మాది సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని పాపం మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకుంటుంది భూమి. ఇంకా నక్షత్ర మాత్రం, దేవుడా, నువ్వు ఉన్నావని నాకు తెలుసు, అందుకే నేను అడుగుతున్నాను. ఎలా అయినా ఆ భూమి గగన్ విడిపోవాలి. అప్పుడే నేను అనుకున్నది జరుగుతుంది. ఎలా అయినా భూమి గగన్ విడిపోతే ఆ గగన్ బావని నేను పెళ్లి చేసుకుంటాను, చెర్రీగాడిని చంపేస్తాను అని అనేసరికి ఇంకా అలా గుడిలో పైనున్న ఫ్యాన్ ఒకటి కరెక్ట్గా నక్షత్ర తలపై పడుతుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. నక్షత్ర నక్షత్ర అని చెప్పి శరత్చంద్ర నక్షత్ర దగ్గరికి వస్తాడు. అబ్బాయి, అది కొంచెం చిన్న ఫ్యానే కాబట్టి తలకి గాయమైంది, పెద్ద ఫ్యాన్ అయితే పైకి పోయేది అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే గోరింటాకు పిన్ని, అయ్యో నక్షత్ర అని అపూర్వ వాళ్ళు చూస్తూ ఉంటే, ఏం కోరిక కోరుకుందో అందుకే ఇలా అయ్యింది అని అంటుంది. ఇంకా వెంటనే పూరి, బావా, ఇలాంటి వాళ్ళ ముందు మనం ఉండకూడదు బావా, పద వెళ్ళిపోదామని చెప్పి ఇంకా నక్షత్రం తీసుకొని వెళ్ళిపోతారనమాట అలా హాస్పిటల్కి శరత్చంద్ర అండ్ అపూర్వ. అప్పుడే ఇంకా భూమి గగన్ వైపు చూస్తుంది. గగన్ చేతులు పట్టుకొని, థ్యాంక్ యూ బావా, నువ్వు నన్ను కాపాడకపోతే నేను ఇలా చేసేదాన్నే కాదు, శివునికి అఖండ దీపాన్ని సమర్పించేదాన్నే కాదు అని అంటారు. ఇట్స్ ఓకే అని గగన్ అలా ఇంకా ఇంటికి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది. భూమి గగన్ దగ్గరికి వస్తుంది. గగన్ చేతికి అలాగే తన గాజు పెంకు గుచ్చుకున్న గాయం అనేది ఉంటుంది. ఇంకా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొచ్చి, బావా నీ చేయి చూపించు అని అంటుంది. ఏయ్, నువ్వెందుకు చేస్తున్నావు? నువ్వు ఈ ఇంట్లో కేవలం గెస్ట్వి మాత్రమే అని అంటారు గగన్. బావా, నేను గెస్టో ఏదో పక్కన పెట్టు, కానీ ఇలాగే నీ చెయ్యి వదిలేస్తే సెప్టిక్ అవుతుంది బావా, నా మాట విను అని చెప్పి ఇంకా భూమి బలవంతంగా గగన్ చేయి తీసుకొని గగన్కి బ్యాండేజ్ చుడుతూ ఉంటుంది. గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నావు భూమి? ఎందుకు లేని ప్రేమని కురిపిస్తున్నావు అని అడుగుతారు గగన్. బావా, ఒకసారి నువ్వు నా కళ్ళలోకి చూసి మాట్లాడు. నిజంగా నేను అబద్ధం చెప్తున్నానని నువ్వు అనుకుంటున్నావా? నిజంగా నాది అబద్ధమని నువ్వు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా? ఎందుకంటే నీకు నా గురించి తెలుసు, నా గతం తెలుసు, నా వర్తమానం తెలుసు, నా భవిష్యత్తు కూడా నీకు తెలుసు బావా. చూడు బావా, నేను నిజంగా అబద్ధం ఆడాలి అనుకుంటే, నేను నిజంగా నీ దగ్గర నాటకాలు వేయాలి అని అనుకుంటే ఇంత దూరం ఎందుకు తెచ్చుకుంటాను? ఎప్పుడో నువ్వు నా మెల్లో తాళి కడతానన్నప్పుడే కట్టించుకునేదాన్ని కదా బావా, ఎందుకు కట్టించుకోలేదు? అంతెందుకు, చాలాసార్లు నేను నిన్ను దూరం చేసుకున్నాను, అప్పుడెప్పుడూ ఇలా చేయలేదు కదా బావా, ఇప్పుడే ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే నువ్వు నన్ను పెళ్ళి చేసుకున్నావు కాబట్టి, అందుకే మన బంధం ముడిపడింది కాబట్టే నేను నువ్వే నా భర్తవని నీ ఇంటికి వచ్చాను, వర్షంలో తడిచాను, నువ్వే నా సర్వస్వం అనుకున్నాను, నీ అడుగుల వెంటే అడిగేసుకుంటూ వచ్చాను. ఏ ఆడపిల్ల తాళి విషయంలో అబద్ధం చెప్పదు బావా. నేను కూడా చెప్పాలని కోరుకోను. ఇప్పటికైనా ఆలోచించు, ఈ భూమి అంటే ఏంటో నీకే అర్థమవుతుంది అని ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఒక్కసారిగా గగన్ ఆలోచనలో పడతాడు.
ఎందుకు భూమి నిజంగా ఇలా చేస్తుంది అనే ఒక థాట్ అయితే గగన్ మైండ్లోకి ప్రొవోక్ అవుతుంది. సో ఇంకా గగన్ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంకలా ఆఫీస్కి వెళ్ళి క్లయింట్ని కలవడానికి ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. అదే రెస్టారెంట్కి తన ఫ్రెండ్స్తో ఉదయ్ వస్తాడు. ఇంకా ఉదయ్ వైపు చూస్తూ ఉంటాడు గగన్. ఉదయ్ కూడా గగన్ వైపు కోపంగా చూస్తాడు. ఇంకా గగన్ అలా లేచి వెళ్ళబోతుంటే చూడ్రా పారిపోతున్నాడు అని అంటాడు ఉదయ్. ఒక్కసారిగా గగన్కి కోపం వస్తుంది. ఎవర్రా పారిపోతున్నాడు అని అడుగుతారు. ఏంటి కోపం వచ్చిందా? అయినా నాకు గడ్డి తినేలా నువ్వే చేసావు కదా, నన్ను నేనే కొట్టుకునేలా చేసావు కదా అని అంటాడు ఉదయ్. ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు అని అంటాడు గగన్. అవును గగన్, ఎంతైనా ఆ రోజు జరిగింది ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. నేను పెళ్లి చేసుకోవాల్సిన భూమిని నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, ఇంకేంటి ఇద్దరు హ్యాపీగా ఉన్నారా? ఎప్పుడు హనీమూన్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు ఉదయ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్. ఏంటి వాట్ నాన్ సెన్స్ ఆర్ యూ టాకింగ్ అని అంటారు. హో, ఇప్పుడు నా ముందు బిల్డప్ ఇస్తున్నావా? ఆ రోజు ఇద్దరు మనసు విప్పి మాట్లాడుకొని భూమిని బయటికి తీసుకువెళ్ళిపోయావు కదా అని అంటాడు ఉదయ్. ఒక్కసారిగా గగన్ అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. రేయ్, వీడికేమీ గుర్తులేదనుకుంటారా అని అంటారు వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా గగన్ అయితే వాట్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ దగ్గర ఏదైనా ప్రూఫ్ ఉందా అని అడుగుతాడు గగన్. ఎందుకు లేదు అని ఇంకా వెంటనే తను తీసిన వీడియోని చూపిస్తాడనమాట ఉదయ్ గగన్కి. ఇంకా గగన్ అలా డ్రింక్ చేస్తుంటే ఇద్దరు వాళ్ళ మనస్ఫూర్తిగా మాట్లాడుకున్న విషయాలు, భూమిని అలా ఇంకా ఎత్తుకొని బయటికి తీసుకువెళ్ళిన విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి అందులో. ఇంకా ఉదయ్ గగన్నే ఫాలో అయ్యి క్లియర్గా ఆ వీడియో అయితే తీసుకుంటాడు. ఏంటి బ్రో, ఏమీ గుర్తులేనట్టు భలే నటిస్తున్నావే, నీ అంత నటన నాకు రాదు. భూమి నీకు దక్కిందని నువ్వు చెగ సంబరాలు చేసుకుంటున్నావని నాకు అర్థమైంది. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ మీ లైఫ్లోకి వస్తా. ఈ ఉదయ్తో పెట్టుకుంటే ఎంత పెద్ద ప్రమాదమో తెలిసేలా చేస్తా అని ఉదయ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా గగన్ షాక్లో ఉండిపోతాడు. అంటే భూమి నిజమే చెప్పింది, నేనే నమ్మలేదు అని ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు గగన్. భూమితో ఉన్న తన మెమొరీస్ అన్నిటినీ గుర్తు చేసుకుంటూ ఇంకా పరుగున భూమి దగ్గరికి వెళ్తాడు గగన్. భూమి అప్పుడే ఇంకా అలా ఇంకా వంట చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా భూమిని వెళ్ళి హక్ చేసుకుంటాడు గగన్. బావా అని అంటుంది. సారీ భూమి, ఐఎమ్ వెరీ సారీ, నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నిజంగా నువ్వే నా భార్యవని నేను ఇవాళే తెలుసుకున్నాను భూమి, ఐఎమ్ సో సారీ అని గగన్ భూమితో చెప్పేసరికి ఇంకా శారద, పూరి, శివ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అన్నయ్య ఒప్పేసుకున్నాడు అని చెప్పి భూమి గగన్ చుట్టూ ఇంకా డ్యాన్స్ వేస్తూ తిరుగుతూ ఉంటారు శారద, పూరి, శివ. గగన్, భూమి కూడా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఎంతో హ్యాపీగా వాళ్ళని చూస్తూ ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.